హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి? మై నేమ్ ఇస్ రామ్. ఓకే. ప్రజెంట్ సినిమాలు చూస్తారా మీరు? చూస్తాం. ఓకే. మన ఈ సంక్రాంతికి 3 పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజా, సంక్రాంతికి వస్తున్నాం. అందరూ హైప్ కూడా డాకు మహారాజా, గేమ్ చేంజర్ అంటున్నారు. మీరు ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు? విక్టరీ వెంకటేష్ మూవీ కోసం వెయిటింగ్ చేస్తున్నాం. ఎందువల్ల అంటారు? అందరూ డాకు మహారాజా, గేమ్ చేంజర్ అని చెప్పి తెగ వెయిట్ చేస్తున్నారు. మీరు వెంకటేష్ స్పెసిఫిక్ గా సంక్రాంతికి వస్తున్నామని మూవీ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే మీరేం చెప్తారు? బట్ ఎందుకంటే వెంకటేష్ అంటే చాలా ఇష్టము. అది కాక వెంకటేష్ సినిమాలు అంటేనే ఒక ఫ్యామిలీతోని మంచిగా ఉంటుంది. ఒక ఫ్యామిలీ, అదే కాక సంక్రాంతికే విడుదల అవుతుంది కాబట్టి మా ఫ్యామిలీ మొత్తం పోయి చూడాలని కోరుకుంటున్నాం. ఓకే. అట్లయితే ఈ 2 పెద్ద మూవీస్ కన్నా కూడా సంక్రాంతికి వస్తున్నాం బిగ్ హిట్ కొట్టిద్దని మీరు అనుకుంటున్నారు? యా. ట్రైలర్ చూసారా మీరు? ట్రైలర్ చూసాం కానీ సాంగ్ విన్నా. ఓకే, నాకు నచ్చింది. సూపర్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది అని 100% కోరుకుంటున్నాను నేను. ఓకే. ఎందువల్ల వెంకటేష్ అంటే మీకు ఇష్టం? అంటే ఫ్యామిలీ వల్ల వెంకటేష్ అంటే ఇష్టం. ఓకే. అలా అయితే మీకు నచ్చిన ఒక మంచి డైలాగ్ వెంకటేష్ సినిమాలో కానీ వెంకటేష్ గారు చెప్పింది? ఎనీ సెంటర్ ఎనీవే సింగిల్ హ్యాండ్ గణేష్. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి? నరేష్ బ్రో. ఓకే. ఈ సంక్రాంతికి 3 పెద్ద మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. ఏమేంటి? గేమ్ చేంజర్, డాకు మహారాజా, సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 మూవీస్లో మీరు ఈగర్లీ ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు? గేమ్ చేంజర్ బ్రో. ఓకే. ఎందుకు గేమ్ చేంజర్? మిగిలిన మూవీస్ కూడా ఉన్నాయి కదా. అంటే మై ఫేవరెట్ హీరో. ఓకే. యాక్చువల్లీ తన యాక్టింగ్ కానీ చిరంజీవి స్కిల్స్ ఉంటాయి మొత్తం. ఓకే. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? చూసాను, ట్రైలర్ చాలా సార్ బోల్డ్ సార్ చూసాను. ఓకే. ట్రైలర్ దాంట్లో ఒక పొలిటికల్గా, ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఇలా డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాడు. మీకు ఏ రోల్ అంటే బాగా నచ్చింది ఈ ట్రైలర్లో చూసి? మా పొలిటికల్ అంటే చాలా ఇష్టం. అట్లా అని చెప్పేసి పొలిటికల్గా ఫస్ట్ టైం చేస్తున్నాడు కదా, అట్లా అని చెప్పేసి ఇంట్రెస్ట్గా ఉంది. పొలిటికల్గా అంటే ఇప్పుడు వాళ్ళ బాబాయి ఏపీలో డిప్యూటీ సీఎం, వాళ్ళ నాన్నగారు పొలిటికల్లో చేశారు. అలాంటి ఫస్ట్ టైం అబ్బాయి పొలిటికల్గా చేస్తున్నాడు అనమాట. మీరు అంచనాలు ఎలా ఉన్నాయి? ఇంట్రెస్టింగ్. అది బాక్స్ ఆఫీస్ బద్దలే వాళ్ళు. ఓకే. RRR తర్వాత స్ట్రైట్ ఫిల్మ్ అనమాట రామ్ చరణ్ది. శంకర్ గారు లాస్ట్ మూవీస్ రోబో 2 కానీ ఇండియన్ 2 కానీ అవి కూడా కొంచెం నిరాశపరిచినాయి. ఈ మూవీతో శంకర్ గారు కూడా డైరెక్టర్గా కంబ్యాక్ అవుతారు అనుకుంటున్నాను. 100%, 200%. అన్నది మీకు రామ్ చరణ్లో నచ్చిన విషయం ఏంటి? తన క్యారెక్టర్, పర్సనల్ హెల్ప్ చేసే విధానం అది నచ్చింది. నిన్న డిప్యూటీ సీఎం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడాడు అనమాట. మా ఫ్యామిలీలో ఎవరం కూడా పక్క సినిమాలు మేము ఎప్పుడు పోవాలనుకోము, అందరూ ఉండాలి, అందరి దగ్గర డబ్బు తిరగాలి ఎకనామిక్గా. ఫస్ట్ ఎస్పెషలీ రామ్ చరణ్ ఎంత పెద్ద గ్లోబల్ స్టార్ అయినప్పుడు కూడా చాలా తగ్గుంటాడు. ఎప్పుడు కూడా ఒక మాట కూడా ఎక్కువ మాట్లాడు. మనం ఎంత ఎదిగినా తగ్గాలి అని చెప్పి నిన్న చిరంజీవి కూడా చెప్పాడు. ఎంత పెద్ద ఇట్లా ఈ ఎన్ని వేల 100 కోట్లు వచ్చినా కూడా తగ్గే ఉండాలి అని చెప్పాడు. అది రామ్ చరణ్లో మనం చూడొచ్చు అంటారా? 100%. ఎందుకంటే వాళ్ళ బ్రెడ్ కాస్తారు, 100% మంచిగా ఉంటుంది. నిన్న చిరంజీవి గారు కూడా ఒక డైలాగ్ వేశారు. ఏంటి? ఎంత పెద్ద ఎన్ని వేల కోట్లు సంపాదించినా మనకి ఆ గర్వం ఉండకూడదు. ఆ గర్వం ఉండకూడదు ఒక డైలాగ్ వేశాడు. అది నాకు తెలిసి అల్లు అర్జున్ గారు ఈ మూవీ ప్రమోషన్లో కొంచెం యాటిట్యూడ్గా కనిపించారని చెప్పి చాలా మంది విమర్శించారు. కాబట్టి అది అల్లు అర్జున్ గారికి వేసారు అని అనుకోవచ్చు అంటారా? 100% అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్గా కొంచెం అక్కడ సైడ్ వెళ్ళండి, అందుకని చెప్పేసి ఇప్పుడు మన కేసు కూడా కావడం అది మొత్తం ఇష్యూ అయిపోయింది కదా. దానివల్ల మాకేమనిపించింది అంటే కొంచెం రామ్ చరణ్ బెస్ట్ అని చెప్పేసి అనిపించాం. అల్లు అర్జున్ కూడా బెస్టే యాక్చువల్గా, యాక్టింగ్ పరంగా అయితే ఐకానిక్ స్టార్. ఓకే. ఎలా అయినా గేమ్ చేంజర్కి అయితే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వెళ్తానికి ఎదురు చూస్తున్నారు. టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం ఆల్రెడీ, 15 టికెట్స్ ఫ్యామిలీతో పాటు. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి? కిషోర్ బ్రో. ఓకే. ఎక్కడ మీరు ఉండేది? ఇక్కడ హిమాయత్ నగర్ బ్రో. ఓకే. మనకి ప్రజెంట్ ఈ సంక్రాంతికి ఒక 3 మూవీస్ రిలీజ్ అవుతున్నాయి, ఒక బిగ్ మూవీస్. గేమ్ చేంజర్, డాకు మహారాజా, సంక్రాంతికి వస్తున్నాం. ఐడియా ఉందా మీకు మూవీస్? ఉంది బ్రో. ఓకే. మీరు ఈ 3 మూవీస్లో ఈగర్లీ ఏ మూవీస్ కోసం వెయిట్ చేస్తున్నారు? గేమ్ చేంజర్ బ్రో. ఓకే. ఎందుకు గేమ్ చేంజర్ అంటే? గేమ్ చేంజర్ అంటే కొంచెం రామ్ చరణ్ యాక్షన్ థ్రిల్లర్ ఇట్లా ఉంటుంది కదా, ఓకే. అట్లా ఐఏఎస్ ఆఫీసర్ మళ్ళీ స్టూడెంట్ పొలిటికల్ లీడర్ కదా, కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుందని అనుకుంటున్నా. ఓకే. అంటే యాక్చువల్లీ రామ్ చరణ్ 3 years తర్వాత వస్తున్న స్ట్రైట్ ఫిల్మ్ అనమాట, RRR తర్వాత. అలాంటిది రామ్ చరణ్ దగ్గర నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? లైక్ యాక్టింగ్ అని, పొలిటికల్ గా కానీ మూవీస్, మీకు అతనిలో ఇష్టమైన థింగ్ ఏంటి రామ్ చరణ్? యాక్టింగ్, ఇట్లా ఫైటింగ్స్, ఓకే. అట్లనే క్యారెక్టర్ కూడా మంచిగా ఉంటుంది, బయట అవుట్ సైడ్ కూడా హెల్పింగ్ చేస్తుంటారు అట్లా. ఓకే. లైక్ మీరు మూవీకి ఎప్పుడు వెళ్దాం అనుకున్నా టికెట్స్ బుక్ చేశారా? బుక్ చేసాం బ్రో, వెళ్తాం. ఓకే. నెక్స్ట్ ఇంకా డాకు మహారాజా ఉంది. డాకు మహారాజా బాలకృష్ణ గారిది. బాలకృష్ణ మూవీస్ చూస్తారు కదా, దాని మీద మీ కామెంట్ ఏంటి? బాలకృష్ణ ఎట్లయినా సూపర్ యాక్టర్ కదా,
బాగానే ఇస్తాడు. అట్లానే థ్రిల్లింగ్ ఉంటాయి, యాక్షన్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి ఓకే వాళ్ళది. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పొలిటికల్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఐడియా ఉంది కదా మీకు. లాస్ట్ మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో రామ్ చరణ్ గారు ఎంత ఎదిగినా కూడా డౌన్ టు వర్డ్ ఉంటాడు అని ప్రశంసల వర్షం కురిపించాడు. దాని మీద మీరేమనుకుంటున్నారు? అసలు నిజంగా అది నిజమేనా? వాళ్ళ ఫ్యామిలీ కాబట్టి ఆయన పొగిడారా? మీ మాటలు మీరేమనుకుంటున్నారు? అట్లా పవన్ కళ్యాణ్ అట్లా ఉండదు బ్రో. పవన్ కళ్యాణ్ ఎవరికైనా ఒకటే కదా, పవన్ కళ్యాణ్ అంటే ఓకే అట్లా ఏముండదు ఇంకా. అంటే ఆయన అన్న కామెంట్స్ని మీరు సమర్థిస్తారా? ఓకే బ్రో, కరెక్టే కాదు. పవన్ కళ్యాణ్ ఎట్లయినా వాళ్ళకి ఇట్లా ఇష్యూస్ ఉండవు. ఇట్లా బయట ఇట్లా ఫ్యామిలీ అయినా పీపుల్స్ అయినా అందరికి ఒకటి ఉంటుంది, ఈక్వల్ గా చూసుకుంటాడు. ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో. బ్రో థ్యాంక్ యూ.